ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇదిగో డాక్టర్ గారే కాల్ చేశారు. మీకింకా డౌట్స్ ఏమన్నా ఉంటే మీరే మాట్లాడండి. మేడం, ఇప్పుడే కట్టుకట్టాను. మసాజ్ స్టార్ట్ చేయాల్సింది. దేవిక మేడం మీతో మాట్లాడతానన్నారు. సరే ఇవ్వు. మేడం, డాక్టర్ గారు మాట్లాడతారంట. మసాజ్ ఏ టైంలో చేస్తారు? మార్నింగ్ ఈవినింగ్ చేస్తాం సార్. అబ్బా, పెయిన్ వస్తుంది. ఎలా ఉంది సార్ మసాజ్? ఓకే ఓకే. సిస్టర్, డాక్టర్ గారితో మాట్లాడాను. మసాజ్ అయిపోతే బయలుదేరమని చెప్పారు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు మేడం. పర్లేదండి, ఇట్స్ ఓకే. సార్, మసాజ్ మధ్యలో ఆపితే నరాలు సెట్ అవ్వవు. ఇంకా కొంచెం ట్రీట్ చేయాలి. ఇట్స్ ఓకే సార్. సిస్టర్, ఇనఫ్. ఆయన నొప్పికి తట్టుకోలేకపోతున్నారు. ఇక ఆపి వెళ్ళండి. ట్రీట్మెంట్ అరగంట పైన చేస్తే తప్ప రిజల్ట్ ఉండదు మేడం. నొప్పి ఓర్చుకుంటే సార్కే మంచిది. ఆయన అలా స్ట్రగుల్ అవుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. మళ్ళీ రేపు చేయొచ్చు. మీరు ఆపండి. నో దేవిక, కంటిన్యూ చేయనివ్వు. ఇప్పటికే హ్యాండ్ చాలా ట్రబుల్ ఇచ్చింది. ఇంకా భరించాలంటే నా వల్ల కాదు. మెల్లగా మెల్లగా. మేడం, మీరిక్కడే ఉంటే చూడలేరు. కొంచెం బయటికి వెళ్ళండి. ఏం పర్లేదు, నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ దేవిక, హర్ట్ అవుతావు. లోపలికి వెళ్ళు. విలువ లేదు. బయట ఎంత పేరుంటే ఏం లాభం? ఇంట్లో విలువ లేదు. సొంత కొడుక్కి ఇష్టం లేదు. వెదవదకు. చచ్చిన ఒకటే, బతికిన ఒకటే. వరస్ట్ లైఫ్, వరస్ట్ బతుకు. నేను ఇంట్లో ఉంటే నీకు సన్నీకే ఇబ్బంది. లేకపోతే ఫ్రీడమ్ కదా మీకు. ఎక్కడ వాడు? నేను ఇంట్లో ఉంటే వాడు ఉండడు. వరస్ట్ ఫాదర్ కదా నేను. అలా ఎందుకు అనుకుంటారండి? మీరు వాడికి ఏం తక్కువ చేశారు? అన్నీ ఎక్కువే చేశాను, వరస్ట్గా. అందుకే వాడికి నేను వరస్ట్ ఫాదర్లా కనిపిస్తున్నాను. నువ్వేనే చెప్పు,
ఏడాది మధ్యలో మార్చడం కష్టం. అయినా సరే వాడు హాస్టల్కి వెళ్తున్నాడు కదా, అందుకు అన్ని ఏర్పాట్లు చేశానని చెప్పు. మొత్తానికైతే సీట్ వచ్చింది కదా. వాడు బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తే చాలు. ఎక్కడుంటే ఏంటి, మనకి వాడి భవిష్యత్తే ముఖ్యం. నేనేం తక్కువ చేశాను వాడికి? కొడుకంటే పోయాక తద్దినం పెట్టడానికా? కాదు, మనతో పాటు కలిసి ఉండాలి. వాడి సుఖం కోసం, సంతోషం కోసం మనం ఆహారనిశలు ఎలా కష్టపడుతున్నామో వాడికి తెలియాలి. అప్పుడే కదా రేపు మనం ముసలివాళ్ళం అయితే మనల్ని చూసుకోవాలనే ప్రేమ వాడికి కలుగుతుంది. ఇప్పుడు వదిలేసి వెళ్తే కొడుగ్గా వాడు, తండ్రిగా నేను ఏం ప్రేమను పంచుకున్నట్టు? ఇక్కడే ఉంటే మనసు పెట్టి చదవడం లేదు, మార్క్స్ తెచ్చుకోవడం లేదు. అలా అని తెలివిలేనుడేం కాదు. వయసుకు మించి మంచి మెచ్యూరిటీ ఉంది. వాడే ఎలా అలాగా బతికేస్తాడు. బతుకుతాడు, బాగా బతుకుతాడు, అది నాకు తెలుసు. కానీ వీడేం చేస్తున్నాడు? నువ్విచ్చే సుఖం వద్దు, నువ్వు వద్దని పోతున్నాడుగా. మీరేమైనా టీ కాఫీ తాగుతారా? పోనీ స్నాక్స్ తింటారా? భోజనం ఏమైనా చేస్తారా? అలసిపోయినట్టున్నారు, నిద్రపోతారేమో. అంటే ఉంటే తినాలి, లేకపోతే నిద్రపోవాలి. కానీ ఇక్కడే మాట్లాడుతూ ఉండకూడదు. నేను ఇంట్లో నుంచి త్వరగా బయటికి వెళ్ళిపోవాలి. నా మాటలు నీ కొడుకే కాదు, నీకు నచ్చట్లేదుగా. అయ్యో, అలా ఏం లేదు. తెలుసు నాకు. నిజం చెప్పు, నీకు హాస్టల్కి వెళ్ళే ఛాన్స్ వస్తే నువ్వు కూడా వెళ్ళిపోతావా? లేదండి, నేను వెళ్ళను. నాకు మీ గురించి తెలుసు. మీరు నా మీద ఎంత కోపంగా మాట్లాడినా నేను లేకపోతే మీరు ఉండలేరు. మీరు లేకపోతే నేను ఉండలేను. ఎందుకలా? త్యాగమా లేక నాపై జాలా? నేను ఒక రకమైన పిచ్చోణ్ణి. మీరెవరూ లేకపోతే ఇంకా పిచ్చోణ్ణి అయిపోతాను. ఇప్పుడు తాగుతున్నాను, వదిలేసి వెళ్ళిపోతే ఇంకా తాగుతాను. అయినా వెళ్ళిపోతానంటారా? వెళ్ళిపోండి, నాకు అవసరం లేదు. 30 ఏళ్ళు ఒంటరిగానే బతికాను. చదువుకునే రోజుల్లో ఒక్కటే డ్రెస్, చిరిగిన లాగ్, అది కనిపించకుండా పెద్ద అంగి. ఏం చేయను, అప్పుడే బతికాను. ఇప్పుడు బతకలేనా? 2 స్థలాలు, ఇంత పెద్ద ఇల్లు, ఎంజాయ్ చేయడానికి డబ్బులున్నాయి. నేను బతికేస్తా. నువ్వు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళు. ఏమండి, అలా మాట్లాడకండి. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? లేదు, నువ్వు నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళవో చెప్పు. కొడుకు వదిలేసి వెళ్ళిపోతున్నాడు, నువ్వు వదిలి వెళ్ళవని గ్యారంటీ ఏంటి? నేను వెళ్ళనని చెప్తున్నాను కదండి. భోజనం చేసి పడుకోండి. సన్నే రానివ్వు. నువ్వు చెప్పు, ఎందుకు నువ్వు నన్ను వదిలి వెళ్ళవు? ఏ వెళ్ళడానికి నీ వాళ్ళంటూ ఎవ్వరు లేరా? నీకు దిక్కులేక ఇక్కడ ఉంటున్నావా? చెప్పు. లేకపోతే భర్తను వదిలి వెళ్ళడం తప్పు అనుకుంటున్నావా? నన్ను వదిలేసి కొడుకుతో వెళ్ళిపోతావు కదూ? మీకు ఎవరూ లేరు, అదే నిజం. కానీ మీరు బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగం తెచ్చుకున్నారు. మరి నాకు అందరూ ఉన్నారు, కానీ చదువు లేదు, ఉద్యోగం లేదు. మీరు మగవారు, నేను ఆడదాన్ని. మా ఇంట్లో ఉన్న పరిస్థితిని నేను పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నం తిరిగి వస్తేనే వాళ్లకు సంతోషం.
అక్కడే వాళ్ళతో శాశ్వతంగా ఉండిపోతానంటే ఇది ఇంకెన్నాళ్ళ దరిద్రమో అనుకుంటారు. అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుని పోషిస్తున్నాను కాబట్టే నేనంటే నీకు కృతజ్ఞత, అంతేనా? కాదండి, అదొక్కటే కాదు, గౌరవం కూడా. అబద్ధం చెప్తున్నావు నువ్వు, పిచ్చిదానా. నిజం చెప్పడానికి భయమా నేను కోప్పడతానని? కోపమేం లేదండి. మీకు ఎవరి మీద కోపం చూపించాలో తెలియక నా మీద కోపడతారని నాకు తెలుసు. మీకు చిన్నప్పుడు జరిగిన అవమానాలు మీ మనసులో నాటుకుపోయాయి. అందుకు మీకు మీరే ఈ లోకం మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందని అనుకునేవారు. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాక మీకు మీరే గొప్పవాణ్ణి అనుకుంటున్నారు. మీరు గొప్పవారే, అలా అనుకోవడంలో తప్పేం లేదు. మీరు తెలివైనవారు. ఆవేశంలో ఒక్క మాటన్న మాత్రాన నేనెందుకు బాధపడతాను? సొంత మనిషి అనుకున్నప్పుడే కదా అలా మాట్లాడేది. చాలా బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఇంత బాగా మాట్లాడతావని తెలీదు. తెలివైన దానివే. ఆ తర్వాత చెప్పు. అమ్మా, నేను సన్నీని. అరే, ఎక్కడున్నావురా? త్వరగా ఇంటికి రా. నీకోసం తినకుండా వెయిట్ చేస్తున్నా. నాన్న ఇంకా ఎక్కడికి వెళ్ళలేదమ్మా? లేదు, ఎందుకు? నేను ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. హాస్టల్కి వెళ్తున్నానని చెప్పి వాళ్ళు సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నారు. నేను ఇక్కడే తింటాను, మీరు తినేసి పడుకోండి. అరే, హలో హలో సన్నీ! వాడు రాడు. నేను ఇంట్లోనే ఉన్నాను కదా. వాడికి చెప్పు పెట్టి పుట్టాలని. బోర్డింగ్ హాస్టల్, కాలేజ్ ఫీజు అంతా కలిపి 1,00,000 పైన అయిందని. కొడుకని ప్రేమతో ఇన్ని చేస్తున్నా వాడికి కొద్దిగైనా నా మీద ప్రేమ లేదు. శత్రువుని చూసినట్టు చూస్తున్నాడు. వీళ్లకు ఇలా తెలీదు. కడుపు నిండిన తెలివితేటలేవై. అదే కడుపు కాలితే కారణాలు అడగకుండా తినేస్తారు. అప్పుడు ఇలాంటి ప్రశ్నలు రావు. తండ్రిని వదిలి వెళ్తున్నాడు కొడుకు. ఎందుకంటే నేను మంచివాణ్ణి కాదు అని. అవును, నేను మంచివాణ్ణి కాదు, వర్స్ట్గానే. నువ్వు మాట విను. కొడుకు ఇక చేజారినట్టే. పుత్రశోకం లైఫ్ లాంగ్ బాధ పెడుతూనే ఉంటుంది. అమ్మా కీర్తి, ఆ చక్రధర్ పేరాశ ఇంకా చావలేదమ్మా. అతన్ని నిన్ను అడగడానికి వచ్చినప్పుడు నాకేం ఆశ కలగలేదు. ప్రలోభ పెడుతున్నట్టు అనిపించింది. ఏం నాన్న, మీరు నా గురించి ఇంతలా ఆలోచించడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మొహం మీద ఇలా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారంటే ఇట్స్ అమేజింగ్ నాన్న. అమ్మా, ఆ చక్రధర్ సంబంధం కలుపుకోవడానికి చెడిపోయి నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. పద్ధతి గలవాడైతే ఏం చేయాలి? ధరణితోనూ లేకపోతే నీతోనూ ఈ విషయం చెప్పాలి. కానీ నన్నొచ్చి అడిగాడంటే ఏమనాలి చెప్పు? మీరేమన్నారు నాన్న? కల్లో కూడా దీని గురించి ఆలోచించొద్దు. నేనలా చేస్తే తండ్రిగా నా మీదున్న నమ్మకం కూడా పోతుంది అని చెప్పాను. బాధ్యత గల నాన్నలా డైరెక్ట్ గా చెప్పేశారైతే. ఆ నిరూప్ని రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళ నాన్న కొద్దని నచ్చ చెప్పడానికి అమ్మకు అమ్మమ్మకు తల ప్రాణం తోక్కొచ్చిందనుకోండి. మీరొక్కరే మాటలో భలే చెప్పేశారు. అమ్మ అందుకేనేది ఇంట్లో మగదిక్కు బాగుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని. ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఊహ రావడానికి ముందే ఉంటే ఎంత బాగుండేది నాన్న. నిదానంగా అయినా వస్తుంది కదమ్మా. వస్తుంది నాన్న, కానీ ఇలా అంటున్నానని మీరేం అనుకోకండి. ఇప్పుడు మీరు మారడం వల్ల అమ్మకు గాని నాకు గాని
ఏమైనా ఉపయోగం ఉందో లేదో తెలియదు కానీ కానీ నాకెందుకో ఆ చక్రధర్ ఇచ్చిన ఆఫర్ కూడా బాగుందని అనిపిస్తుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ప్రాక్టికల్గా ఆలోచించి చూడండి నాన్న. ఇంటి మీద మహేష్ చేసిన అప్పు తీర్చకపోతే 4 రోజుల ముందో వెనుకో ఇల్లు పోతుంది. అమ్ముకున్న సెక్యూరిటీ అదొక్కటే, ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు. ఇక మీ విషయానికొస్తే మీ కేసు కోర్టులో వాదించాలంటే చాలా ఖర్చు అవుతుంది. నాకిప్పుడు వస్తున్న జీతం చాలా తక్కువ. అదే చక్రధర్ అయితే ఎక్కువ శాలరీ వచ్చి జాబ్ కూడా ఇస్తానని చెప్పాడు కదా, ఇంకెందుకు వదులుకోవాలి? నీకు నిరుపం గురించి తెలియదమ్మా. తను మారతాడులే నాన్న. చక్రధర్ చాలా చెడ్డవాడమ్మా. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. తన భార్యని సరిగ్గా చూసుకోలేదని కోడల్ని కష్టపెడతాడని అనుకోవడం తప్పు కదా నాన్న. భార్యల్ని బాధ పెట్టేవారిని ఎంతో మందిని చూసాం. తన భార్య కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోయిందని చెప్తున్నారు కాబట్టి తను క్రిమినల్ అంటున్నారు. అదే వాళ్ళ ఆవిడ ఆ బాధలు తట్టుకొని బతుకుంటే, సారీ నేను అతని గురించి చెప్తున్నాను, మీ మనసు బాధ పెట్టాలని కాదు. అర్థమైందమ్మా, నేను అలాంటి తప్పులే చేశానని. అది కాదు విషయం. ఈ సంబంధం కలుపుకోవడానికి ఆ కుటుంబం గతం చూడొద్దు అంటున్నాను. నా పెళ్ళయ్యే వరకు అమ్మ మనశ్శాంతితో ఉండదు, కంటి నిండా నిద్రపోదు. ఇంకా నేను అమ్మని ఎన్ని రోజులను బాధ పెట్టుకోవాలి? ఎప్పటికైనా ఎవరికొకరికిచ్చి నా పెళ్లి జరిపించాల్సిందే కదా. అలాని మీరు చక్రధర్ గారితో మాట్లాడింది తప్పని అనడం లేదు నాన్న. రెస్పాన్సిబుల్ తండ్రిలా మాట్లాడారు. అలాగే వాళ్ళ ప్రపోజల్ కూడా బాగానే ఉందనిపిస్తుంది. చూద్దాం నాన్న. వద్దమ్మా, నీళ్లు లేని బావిలో దూకినట్టు అవుతుంది నీ జీవితం. లేదు నాన్న, నిరూప్ మారుతాడు. అది జరగదమ్మా. ఇప్పుడు నువ్వు మారావు కదా నాన్న. అమ్మ కీర్తి, బాగా ఆలోచించు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అది వదిలేయండి నాన్న. నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎవరికి సంతోషం? పెళ్లి జరిగితే నేను సంతోషంగా ఉంటానో లేదో తెలియదు కానీ సౌకర్యాలు మాత్రం నాకు, మీకు, మనందరికీ ఉంటాయి. నేను వెళ్ళి మాట్లాడతాను, మీరు అమ్మకు చెప్పకండి. అమ్మకి మీ మీద అనుమానం, మీరేం లాభం చూసుకుని ఒప్పుకున్నారేమో అనుకుంటుంది. వద్దు, నేనే టైం చూసి అమ్మకు చెప్తాను, ఓకేనా? ఏమైంది? కలిసారా? మాట్లాడుకున్నారా? పిలవక ఏం చేస్తాడు? ఇప్పటికి తెలిసొచ్చినట్టుంది. నింద వేయటం ఈజీ, కానీ ఆ అబద్ధాన్ని నిరూపించటం చాలా కష్టం. సరే, ఇంతకీ నువ్వేం చెప్పావు? విడాకులు ఇస్తానన్నాను. నీకేమైనా పిచ్చా? మైండ్ పనిచేయటం లేదా? అవును, నాకు మైండ్ పనిచేయలేదు. మా ఆయన నాతో మాట్లాడాక నాకు మొత్తం అర్థమైంది. ఇంతకాలం ఆయన నన్ను ఎంత పిచ్చిదాన్ని చేసి ఆడుకున్నారో, ఆయన దృష్టిలో నేనెంత వెర్రిదాన్నో నాకు తెలిసిపోయింది. ఏమన్నాడు అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? మా నాన్న అవినీతిపరుడనే కారణంతో నన్నింతకాలం దూరం పెట్టాడనుకున్నాను. కానీ అది నిజం కాదు. నాకు విడాకులు ఇవ్వడానికి అదొక సాకు మాత్రమే అని తెలిసింది. ఏంటి నువ్వంటుంది నిజమా? సత్యం మనసులో ఎంత కుళ్ళుందని నేను ఊహించలేకపోయాను. ఏడాదిన్నరగా కలిసున్న నేనే ఆయన మనసులో ఏముందో గ్రహించలేకపోయాను. ఆయన పిలిచినప్పుడు కట్టుబట్టలతో ఆయన వెంట వెళ్ళిపోదామన్నా సంతోషంగా వెళ్ళాను. కానీ ఆయన ఏమన్నారో తెలుసా? నీకు చదువు లేదు, నీ మైండ్ సెట్ వేరు, నీతో కలిసుంటే బోరు.
నువ్వు నేను ఏ రకంగా కూడా సమానం కాదు. నాకు విడాకులు ఇచ్చేయన్నారు. నాతో ఉంటే ఆయనకి చాలా బోర్గా ఉంటుందంట. మనశ్శాంతి లేదట. ఇలా మాట్లాడా? ఇవన్నీ పెళ్లికి ముందు తెలీదా తనకి నువ్వు తగిన భార్యవో కాదు అని? అతను పెళ్లి టైంలో కళ్ళు మూసుకున్నాడా ఏంటి? ఏం మనిషి అసలు? ఆయన అందరిలాంటి మనిషే. నేను మగాణ్ణి, నేనెందుకు సర్దుకుపోవాలనే అహంకారం ఆయనలో ఉందని నాకిప్పుడే తెలిసిందే. అలాంటి మనిషిని వదలొద్దు. జీవితాంతం నరకం అనుభవించాలి. అయినా అతని ఉద్దేశ్యం తెలిసాక నువ్వు అడగ్గానే విడాకులిస్తానని ఎందుకు చెప్పావు? అబద్ధపు నింద వేసి ఆటాడిస్తున్నాడు. అందుకని విడాకులు ఇవ్వకుండా నన్ను కోర్టు చుట్టూ తిరగమంటారా? అవును, తిరగాలి. అతన్ని తిరిగేలా చెయ్యాలి. లేకపోతే అతను అడగ్గానే విడాకులిచ్చేస్తే నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఒంటరిదానివైపోతావు. నీ జీవితంలో డైవర్స్ అనే పట్టా చేతుల్లో పెట్టి నిన్నింటికి పంపిస్తే పసుపు కుంకాలు పెట్టుకున్న విడోలా మూలన కూర్చోవాలి. అతనికేంటి, ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. కానీ నీకు పెళ్లి కావడానికి ఛాన్సెస్ తక్కువ. నీ పేరెంట్స్కి నువ్వు భారం కానంత వరకు పర్వాలేదు. కానీ వాళ్ళకు కూడా నువ్వు రోజు ఇంట్లోనే ఉంటే చులకనైపోతావు. మరి నేనేం చేయాలి? వెయిట్ చేయాలి. కొన్ని రోజులు ఓపిక పడితే ఈ అవమానాలన్నీ తొలగిపోతాయి. నీ మీద వేసిన నింద మాసిపోతుంది. ఏమో, మీరిద్దరూ మళ్ళీ కలిసే సిట్యువేషన్ రావచ్చేమో. ముగిసిపోయిన జీవితం మళ్ళీ చిగురించొచ్చు. ఒక్కసారి ఆలోచించు. మీది చాలా మంచి మనసండి. అందుకే నా భవిష్యత్తు ఎలా ఉంటుందో కళ్ళ కట్టినట్టు చెప్పారు. కానీ ఆయన గురించి మీకు తెలీదు. అతను చెప్పే వరకు నాకే తెలీదు నేనంటే ఆయనకి ఇష్టం లేదన్న సంగతి. అందుకని రేపు కోర్టులో ఏం జరుగుతుందో తెలీదు. న్యాయం నా వైపే ఉందని నాకు తెలుసు. అప్పుడు నాకు అనుకూలంగా తీర్పు వస్తుంది. కోర్టు చెప్పిన ప్రకారం నేను సంతలో పశువులా ఆయనతో ఉండేందుకు వెళ్ళాలి. ఆ నీలకంఠం బ్లాక్ మనీని ఒక ఎన్జిఓ సంస్థలో పెట్టాడు మేడం. అన్ని డీటెయిల్స్ ఆ పెన్ డ్రైవ్లో ఉన్నాయి మేడం. సారీ దేవిక. పిజ్జా చల్లారిపోతుంది. నా దగ్గరున్న డేటా క్రాష్ అయిన ప్రతిసారి కళ్యాణ్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు.